ప్రతి ఆదివారం నాకు చాలా మంది మెసేజ్ పెడతా ఉంటారు, దేవుడు ఈ రోజు ఇలా మాట్లాడిన. అసలు ముందు నాతో మాట్లాడాడు, తెలుసా మీకు ఆ సంగతి? నేను కన్నీళ్లు గార్చుకుంటూ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటా ఉంటాను కొన్ని సందర్భాలు. ఈ రోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. సాతాను అభ్యంతరపరుస్తున్నాడు అనేది వాస్తవం. నీ అభివృద్ధి కొరకు, నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళటానికి, ఆ పరిచర్లోకి వెళ్ళడానికి, భవిష్యత్తులో వెళ్ళడానికి అడుగులు వేస్తుండగా అభ్యంతరాలు పరుస్తున్నాడు. చాలా చాలా ఆసక్తితో చేసావు ఆ పని, కానీ వాడు అభ్యంతరపరుస్తాడు. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వేం నిరాశపడబాకు, నేను నీ ప్రక్కనే ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తూ ఉన్నాను, నీవు అభివృద్ధి చెందుతున్నావు అంటున్నాడు దేవుడు. నీలో జరుగుతున్న అభివృద్ధి నీకు తెలియకపోవచ్చేమో. ఈ రోజు నువ్వు అభ్యంతరాలు మాట్లాడుతున్నావు, కానీ రేపు నీ సాక్ష్యం చెప్తుంది అంటున్నాడు దేవుడు. ఒకరితో కాదు, 100 మంది మధ్యలో నీ సాక్ష్యం నేను వినిపిస్తాను. ఆ అభ్యంతరాలే నీకు సాక్ష్యము. ఆ అభ్యంతరాలే నిన్ను హెచ్చింపులోకి తీసుకొస్తాయి. ఆ అభ్యంతరములే నీ జీవితంలో అభివృద్ధిలోనికి తీసుకొస్తాయి.